ఓకే గైస్, ఈ రోజు పర్సనల్గా నాకు అమెజాన్లో జరిగిన ఒక ఫ్రాడ్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోబోతున్నాం. ఇలా జరిగినప్పుడు ఏం చేయొచ్చో, అసలు జరగకముందు ఏం చేయాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. ఇంతే కాకుండా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో నేను బెస్ట్ డీల్స్ ఆఫర్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాను. ఆ ఛాన్స్ మీరు ఉన్నట్టయితే మీకు చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, చాలా వెబ్సైట్ నుంచి మంచి ఆఫర్స్ వస్తుంటాయి. ఈ రోజు మధ్యలో సామ్సంగ్ సంబంధించి చిన్న ఎర్నింగ్ ఆఫర్ రావడం జరిగింది. జస్ట్ మీరు బ్యాలెన్స్ చెక్ చేస్తే చాలు 50 రూపీస్ వచ్చేస్తాయి. దానికి సంబంధించి షార్ట్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో జెప్టో నుంచి కొన్ని క్విక్ డీల్స్ వస్తున్నాయి, అలాగే బ్లింకిట్ నుంచి కూడా బెస్ట్ డీల్స్ వస్తున్నాయి. అవి కూడా నేను పోస్ట్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్ లో. సో అవి కూడా గ్రాప్ చేసుకోండి. ఛానల్స్ లో జాయిన్ అయ్యి మీకు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ లో లేదా వేరే ఈ కామర్స్ వెబ్సైట్ లో ఫ్రాడ్ జరగడం అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే డైరెక్ట్ గా మనం అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ బ్లేమ్ చేస్తాం. దీనికి కారణం చాలా సందర్భాల్లో సెల్లర్స్ అన్నమాట. అంటే సెల్లర్స్ చాలా వరకు ఐటమ్స్ షిప్ చేస్తూ ఉంటారు అమెజాన్ త్రూ. సో అక్కడ అమెజాన్ డైరెక్ట్ గా మానిటర్ చేయలేదు కాబట్టి మనకి ఫేక్ ఐటమ్స్, లేకపోతే ఏమైనా బ్రిక్స్ అని, క్లీనింగ్ క్లాత్స్ అని మనం ఆర్డర్ చేసిన ఐటమ్ కాకుండా వేరే వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇవి జరిగిన తర్వాత యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే అమెజాన్ కాల్ చేయడం లేదా వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం. ఇది చేసే ముందు మీరు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే, మీరు ఏ ఐటమ్ ఆర్డర్ చేసినా, ఏ ప్లాట్ఫామ్ నుంచి ఆర్డర్ చేసినా, జస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ మాత్రమే కాదు, ఏ ఈ కామర్స్ వెబ్సైట్ అయినా, మీరు ఇన్స్టాల్లో చూసినా, యూట్యూబ్ షార్ట్స్ లో చూసినా, అక్కడ ఉన్న లింక్స్ ఉపయోగించి మీరు పర్చేస్ చేస్తే ప్రాపర్ గా మీరు ఆర్డర్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, మీకు ఐటమ్ డెలివరీ అయిన తర్వాత కంగారు పడి ఓపెన్ అయితే చేయొద్దు. జనరల్ గా నేనైతే 90% to 99% ప్రతి ఐటమ్ కూడా నేను ఓపెన్ చేసేటప్పుడు ఫొటోస్ కాదు, వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో మనకి ఓపెన్ బాక్స్ డెలివరీ వస్తుంది కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ అక్కడ మన బాధ్యత ఏంటంటే ప్రాపర్ గా ఐటమ్ అంతా కూడా చెక్ చేసుకుని ఓకే అయితేనే ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. మీకు ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ వాళ్ళకి చెప్పండి, నాకు ఈ డౌట్ ఉంది, నాకు ఈ ఐటమ్ వద్దని ఓటీపీ చెప్పడం మానేస్తే అక్కడి నుంచి ఓపెన్ బాక్స్ డెలివరీ కాబట్టి వెనక్కి వెళ్ళిపోతుంది. బట్ మనం పర్సనల్ గా రిసీవ్ చేసుకుని ఓపెన్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మీరు వీడియో తీస్తేనే మంచిది. మీరు 10 రూపాయల ఐటమ్ ఆర్డర్ చేసినా, 1 lakh ఐటమ్ ఆర్డర్ చేసినా వీడియో తీయండి. దానివల్ల చాలా మీరు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీకు రిఫండ్ పొందడంలో లేదా రీప్లేస్మెంట్ పొందడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఈ రోజు కూడా నేను అలాగే వీడియో తీశాను. యాక్చువల్ గా నేను ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే ఒక వైఫై కెమెరా అనమాట. దానికి సంబంధించి స్క్రీన్ షాట్ కూడా మీరు చూడొచ్చు. ఆర్డర్ ప్లేస్ అయింది. 499 రూపీస్ కి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. సక్సెస్ఫుల్ గా ఆర్డర్ కూడా ప్లేస్ అయింది. ఈ రోజు డెలివరీ అయింది. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఎవరైనా కానీ ఈ ఐటమ్ ఆర్డర్ చేసి ఫేక్ ఐటమ్ వచ్చినట్టయితే మీరు కూడా సింపుల్ గా రిఫండ్ పొందొచ్చు. నాకు ఆల్రెడీ రిఫండ్ కూడా ఇనిషియేట్ అయింది. సో ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో పేమెంట్ చేస్తే మనకి ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది అనమాట. పెద్దగా అమౌంట్ కి సంబంధించి రిస్క్ ఉండదు. ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి, ఆఫ్లైన్ లో పేమెంట్ చేయడానికి తేడా ఏంటో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. వీలైతే నేను ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. అది దానివల్ల ఎంత ఉపయోగం మీకు తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ఆర్డర్కి వచ్చేసరికి నేను చెప్పినట్టు వైఫై కెమెరా ఆర్డర్ చేశాను. అది బల్బ్ హోల్డర్ ఉంటుంది కదా, దానికి మనం ఫిక్స్ చేసి రెగ్యులర్ వైఫై కెమెరాలో యూజ్ చేయొచ్చు. బట్ నాకు వచ్చిన ఐటమ్ ఏంటో మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూడండి. వీడియో ప్లే చేస్తాను. సో టోటల్ అన్బాక్సింగ్ అంతా కూడా చూడండి. ఒకవేళ అడ్రస్ ఉంటే మాత్రం దాన్ని బ్లర్ చేయడం జరిగింది. సో అది తప్ప మిగతా అంతా కూడా A to Z, అంటే ఫస్ట్ నుంచి అన్బాక్సింగ్ ఏ విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు. ఓకే, బా వాటి కెమెరా మరి ఉందని నేను చెప్తున్నాను. మొత్తం కనిపిస్తుందా చిన్న? ఏటీ లేదు అందులోనే. మరి ఏమో లేదని తెలియదు. ఏంటి సూపర్ రా. అమెజాన్ వాడు ఫోన్ చేసి చెప్తే ఫోన్ చేస్తా. మరి మా డబ్బులు మనకు రావద్దు, ఫోన్ చేయమా. ఖాళీ కవర్ లాగా ఉంది, ఏటీ లేదు. స్టాప్. ఈరోజు నేను బయట ఉన్నప్పుడు నాకు అమెజాన్ నుంచి కాల్ వచ్చింది. ఇలా ఇంటి దగ్గర ఉన్నామని నేను మా వైఫ్కి కాల్ చేస్తే ఆర్డర్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అయితే నేను మర్చిపోయాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అది ఆర్డర్ అయితే నేను ప్యాక్ అయితే ఓపెన్ చేయలేదు. ఈ రోజు ఈవినింగ్ మా అబ్బాయి తీసుకొచ్చి ఇదేంటి అని అడిగితే నేను సెక్యూరిటీ కెమెరా ఉంది కదా, అయితే ఓకే వైఫై కెమెరా అని కవరే ఉంది, ఓన్లీ కవర్ మాత్రం ఉంది. కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసరికి నాకు అర్థమైపోయింది ఇందులో కెమెరా అయితే లేదు. ఇంకా కొంచెం గట్టి ప్రెస్ చేసేసరికి అసలు ఏమీ లేదనే సంగతి అయితే క్లారిటీ వచ్చేసింది. ఆయన వెంటనే వీడియో ఆన్ చేసి మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే చూసారు కదా, జస్ట్ మనకు ఒక కవర్, ఆ కవర్ లో బబుల్ మాత్రమే ర్యాప్ చేసి పంపించడం జరిగింది. సో వీడియో అయితే నేను తీసుకున్నాను. ఇమీడియట్ గా అమెజాన్ కి కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు ఏం జరిగిందని చెప్తే ఈ విధంగా స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా రిఫండ్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అయితే నేను వాళ్ళకి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇదే సేమ్ ఐటమ్ చాలా మంది ఆర్డర్ చేసి ఉంటారు కాబట్టి ఆ పర్టికులర్ ఐటమ్ ఏ సెల్లర్ నుంచి వెళ్ళిందో కొంచెం అది చెక్ చేయండి అంటే, మేము ఆల్రెడీ సెల్లర్ తో కాంటాక్ట్ అవుతున్నాం, దానికి సంబంధించి మీరు వరీ ఏమవద్దు,
మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా కానీ ఫేక్ ఐటమ్, రాంగ్ ఐటమ్, సెల్లర్ కావాలని ఫ్రాడ్ చేసిన ఐటమ్స్ ఏమైనా వచ్చినట్టయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు వీడియో తీస్తూ ఐటమ్ ఓపెన్ చేస్తే మీకు చాలా ఈజీగానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈవెన్ అమెజాన్ లో ఏం జరుగుతుందంటే మన కస్టమర్ కేర్ తో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఫొటోస్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. అప్పటికప్పుడు మనం కెమెరా ఓపెన్ చేసి ఫొటోస్ క్లిక్ చేసి డైరెక్ట్ గా అమెజాన్ పంపించే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఎంత సింపుల్ గా అయితే రిఫండ్ వచ్చింది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అలా డెలివరీ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసేటప్పుడు అంటే ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో కూడా తీసుకుంటే చాలా మంచిది. ఇది చిన్న ఐటమ్ కాబట్టి నాకు పెద్ద వరీ లేదు, ఎందుకంటే 499 రూపీస్కే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి రిఫండ్ కూడా వచ్చేస్తున్న సంగతి నాకు తెలుసు కాబట్టి పెద్ద వరీ లేకుండా నేను ఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ పెద్ద ఐటమ్ 30,000, 40,000, 1 lakh ఇలాంటి ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా హార్ట్ బ్రేక్ అయిపోతుంది, చాలా కంగారు పడే అవకాశం ఉంటుంది. అందువల్లే ముందు వీడియో చేయమని చెప్తున్నాను. సో డీటెయిల్స్ అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అందరికీ విషయం తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకా క్విక్ అప్డేట్స్ కోసం, మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.